ఇక్కడ బేసిక్‌గా ప్రభుత్వాలకి వీళ్ళకి మధ్యన సమన్వయం ఉండాల్సినటువంటిది, ఇప్పుడు ప్రభుత్వం నిజంగా చేసిందా లేదా అన్నది తేలిపోబోయేటటువంటిది ఏంటంటే ఇన్సూరెన్స్. క్రాప్ ఇన్సూరెన్స్ ఉంటే వాళ్ళ డబ్బులు ఆళ్ళకొస్తాయి కదా! ఎంతైతే వ్యయం హ్మ్. చేశారో ఇదంతా గూడా. ఇప్పుడు ప్రభుత్వం అవును. పరిహారంగా ఇస్తే 2, 3 వేలు. క్రాప్ ఇన్సూరెన్స్ అయితే 20,000 అవ్వచ్చు, 30,000 అవ్వచ్చు, 40,000 అవ్వచ్చు. ఎంతవరకు అవును. ఉందో అంతా అవును. గూడా భరించాల్సుంటది ఏది క్రాప్ హ్మ్. ఇన్సూరెన్స్ కింద. ఇదివరకటి హ్మ్. రోజుల్లో జగన్మోహన్ రెడ్డి టైంలో ఏం చేశారంటే క్రాప్ ఇన్సూరెన్స్‌ని కేంద్ర ప్రభుత్వం కొంత ఇస్తుంది. రాష్ట్ర ప్రభుత్వం కొంత ఇస్తుంది. కలిపేసేసి ఇన్సూరెన్స్ కట్టాలా. దాని తర్వాతనే డబ్బులు రావాలి. అయితే హ్మ్. జగన్ టైంలో తను లెక్కగట్టిందేంటంటే వాళ్ళ అధికారులు ఇచ్చినటువంటి నివేదిక ప్రకారం దాదాపుగా 500, 600 కోట్లు మనం ఇన్సూరెన్స్‌కి కడితే రైతు దగ్గర నుంచి ఒక 100 కోట్లు అట్లా వచ్చి ప్రభుత్వం ఒక 500 కోట్ల దాకా పెడితే కేంద్ర ప్రభుత్వం అన్నీ కలిపి ఒక 600 కోట్లు పెడితే ప్రకృతి వైపరీత్యాలు సంభవించినప్పుడు వాళ్ళకిస్తున్న పరిహారం మొత్తం వాళ్ళు రకరకాల షరతులు పెడతారు. నానా ఇబ్బందులు పెడతారు. 200-250 కోట్లకు మించి రావట్లేదు పబ్లిక్‌కి, రైతులకి. మిగతా డబ్బులు ఇన్సూరెన్స్ వాళ్ళు సంపాదించుకుంటున్నారు. రైతుకి ఏమాత్రం ప్రయోజనం చేకూరట్లేదు అన్నటువంటిది అప్పుడు లెక్కగట్టాడు జగన్మోహన్ రెడ్డి. లెక్కగట్టి దానికి ఏం చేశాడంటే క్రాప్ ఇన్సూరెన్స్ అసలు రైతులు పైసా కట్టద్దు. కేంద్ర ప్రభుత్వం డబ్బులు కూడా అక్కర్లేదు. ఈ రాష్ట్రం నుంచి అయ్యే ఖర్చు 600 కోట్లు ఎట్లయితే ఉందో దాన్ని ఒక బడ్జెట్ కింద అనుకుందాం. ఎప్పుడొచ్చినా ప్రభుత్వం తరపునే ఇద్దాం, రాష్ట్ర ప్రభుత్వం తరపునే ఇన్పుట్ సబ్సిడీ అన్నటువంటిది ప్రకటించాడు. అప్పటి నుంచి హ్మ్. పరిహారాలు ప్రభుత్వం ఇచ్చేది. దానివలన ఇక్కడ ప్రభుత్వానికి 200, 300 కోట్లు మిగిలింది. రైతులకి డబ్బులు వస్తూ వచ్చినాయి. ఇమ్మీడియేట్‌గా వెంటనే చేతిలో ఇవ్వరు. ఒక నెల రోజులో, 40 రోజులో పడతది. బట్ రైతులకు డబ్బులొచ్చినాయి అంటారు. అది